ములక్కాయల కూర చేస్తున్నాను ఇవాళ. కడిగేసుకుని కూడా శుభ్రంగా కాళ్ళు కడిగేసుకొని ఇలా ముక్కల కింద తరుక్కోండి. ఉడికిపోయిన తర్వాత అందులోనే ఉడికేటప్పుడు ఉప్పు వేసేసుకోండి. ఉడికేలో చూసుకుని ఉప్పు వేసేసుకున్నాక ఉడికిన తర్వాత కాస్త పసుపు వేసుకోండి. అవి వడపోసుకోండి నీళ్లు. ఈ నీళ్ళు పారిపోయి ఇక్కడ ఇది కట్టు కింద కందికట్టు ఎలా పెట్టాను ఇదివరకు అలాగే దాంట్లో వడపోసేసుకుని చింతపండు ఉప్పు వేయాలి. అందరూ ఉప్పు వేసాం కూడా కావాలంటే వేసుకోండి. ఇందులో చింతపండు వేస్తే నానుతుంది. అలాగే ఇందులో జీలకర్ర ఆవాలు పోపు వేసుకుని మిరపకాయలు కరివేపాకు ఇంకో వేసేసుకొని ఒకసారి మరిగించుకుంటే చారు కింద పోసుకోవచ్చు. ములక్కాడ చారు కోసి పోపు వేసే వేగిపోయింది. ఇవ్వండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు వేసుకుండు. అందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు కాస్త ఇంగువ వేసుకోండి. ఈ పోపు ఉడికిపోయాక ఉడికిపోయిన ములక్కాడ ముక్కలు ఇందులో వేసేసుకోండి. బెల్లం పెట్టుకోవచ్చు. చక్కగా బెల్లం పెట్టుకుంటేనే బాగుంటుంది ములక్కాడ కూర. పోపు వేగిపోయింది ములక్కాడ కూరకి. ఆ ఉడకబెట్టాక పక్కన పెట్టుకుని ములక్కాడ ముక్కలు ఇందులో వేసేసుకోండి. పోపులో వేసి 4 ముక్కలు ఇలా కలుపుకోండి. పోపు నూనె కూడా దానికి అంటుకుంటుంది. ములక్కాడ బెల్లంతో పెట్టిన కూర అండి ఇది. ఇదిగోండి అలాగే చింతపండు వేసుకోవాలి. ఇదిగో నానబెట్టి ఉంచేసుకున్నాను. ఇది ఇలా పిసుకుని గుజ్జు తీసుకుని ఇక 4 పక్కల ఇలా పోసుకోండి. ఇలాగా 4 కూర అంటుకోవడానికి. సరిపోతే పులుపు వేసుకోండి. ఇలా కలుపుకోండి. ఇలాగా పులుపు 4 పక్కలకి అంటుకుంటుంది. అలాగే బెల్లం కూడా తరిగి పెట్టుకుని సరి సమానంగా వేసుకోండి. నేను తరిగి పెట్టేది ఇలాగా కలుపుకోండి. బెల్లం ఇలాగా 4 పక్కలకి కలుస్తుంది. ఎక్కువసేపు ఉడకక్కల ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. మళ్ళీ ముక్కలన్నీ విడిపోతాయి కదా. కాళ్ళు అయితే బాగుంటాయి ముక్కలు విడి. ఇవ్వండి అలాగే వరిపిండి నానబెట్టుకోండి. 3 నిమిషాలు ఎంతో పిండిని బట్టి మీరు కూరలో వేసుకుని దానికి పలుచగా కావాలంటే కొంచెం వేసుకోండి. సమానంగా ముద్దగా కావాలంటే ఇచ్చాలు. ఇలా నానబెట్టేసి ఉంచుకున్నాను. ఇది ఇలా పోసేసి ములక్కాడ బెల్లంతో పెట్టిన కూర అండి ఇది. ముందు శుభ్రంగా కడిగేసేసుకుని ఇలా చిన్న ముక్కలు తడుక్కొని ఉడకబెట్టుకుని వాచేసేసుకొని ఇలా పోపు వేసుకోండి. మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ కరివేపాకు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఇలా వేస్తే పోపులో వేసేసుకోండి. వేగిన తర్వాత బెల్లం చింతపండు సరిపడా వరిపిండి ఇలా వేసుకోండి. కొంచెం చిక్కగా ఉన్నా కూడా ఒక రవ్వ గ్లాసు బుల్లి గ్లాసు నీళ్ళు పోసుకోండి. ఓ బుల్లి గ్లాసు నీళ్ళు ఇలా పోసుకోండి. కొంచెం చిక్కగా ఉందంటే పలచగా ఉంటేనే బాగుంటుంది ములక్కాడ కూర బెల్లం పెట్టింది. అలాగే ఇలాగే ఇవ్వండి ములక్కాడ కూర అయిపోయింది. అలా కారం వేసుకోండి. రౌండ్ కలుపుకోండి. కాస్త వేడికి తగులుతుంది. కలుపుకుంటే 4 పక్కలకి తగులుతుంది. అంతే అండి ములక్కాడ కూర. ఇది ఒక గిన్నె తీసేసుకోవడం అయిపోయింది అండి. ఇది ఇలా కాస్త కరివేపాకు ఇలా వేసుకోండి బాగుంటుంది. ఆ వేడికి అదే